హాయ్ ఫ్రెండ్స్, మరొక వెరైటీ రెసిపీ అండి, మామిడికాయ బజ్జీలు. ఇది ఎలా చేయాలో ఏంటి అనేసి చూసేద్దాం రండి. దానికి 1.5 కప్పు శనగపిండి, కొద్దిగా వామ్ తీసుకొని ఇలా నలిపి ఇందులో వేసుకోవాలండి. దాంతోపాటు కొద్దిగా సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, కొద్దిగా కారము, కొద్దిగా వంట సోడా, ఇవన్నీ కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. దానికి మామిడికాయ ఒకటి తీసుకొని పైన తొక్కంతా ఇలా తీసేసి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకునేసి వాటిని ఇలా మనం పిండి కలిపెట్టుకున్నాం కదండి ఆల్రెడీ, ఆ పిండిలో ఒకసారి ఇలా ముంచేసి ఎక్స్ట్రా పిండినంతా ఇలా తుడిచేసి ఇలా ఆయిల్లో వేసేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకునేయడమే అండి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అందులో ఆనియను, ఉప్పు, కారము కలిపేసి బజ్జీని ఇలా మధ్యలో కట్ చేసి ఇలా ఆనియన్ పెట్టేసి పైన కొత్తిమీర చల్లుకునేస్తే ఎంతో టేస్టీగా మామిడికాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.